హైదరాబాద్ ప్రైమ్ 9 ఆఫీసులో నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని ఘనంగా ఆవిష్కరించారు. ప్రైమ్ 9 చైర్మన్ బండి రఘువీర్ సూచనల మేరకు డైరెక్టర్ కొండా నరేంద్ర, సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 సిబ్బందికి, ప్రేక్షకులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ఎన్నో బాధ్యతలున్నాయని, సమాజ సేవను భుజాన వేసుకుని ప్రజా సమస్యలపై మరింత లోతుగా పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సమస్య ఉన్నా వాటిని ప్రైమ్ 9 ఛానల్ కు ఫోన్ చేసి తెలపాలని డైరెక్టర్ కొండా నరేంద్ర రెడ్డి తెలిపారు. క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ప్రేక్షకులు, వీక్షకులందరికీ ప్రైమ్ 9 సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. నిజం ఇదే మా ఇజం పేరుతో ప్రైమ్ 9 ముందుకెళుతోందన్నారు. కొత్త ఏడాది సమస్య మీది, పరిష్కారం మాది అనే నినాదంతో ప్రజల సమస్యలపై నిరంతరం ఫోకస్ చేయబోతున్నామని సీఈఓ తెలిపారు. సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను ప్రైమ్ 9 తీసుకుంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రైమ్ 9 ప్రేక్షకులకు, ప్రైమ్ 9 శ్రేయోభిలాషులకు, ప్రైమ్ 9 ఆఫీసు స్టాఫు, రిపోర్టర్స్కు, ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ 2026 ఈ నూతన సంవత్సరంలో మనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో కొత్త బాధ్యతలు మన మీద ఉన్నాయి. ఆ బాధ్యతలను సమాజ సేవ చేయడం ద్వారా ఆ బాధ్యతలను అందరూ కూడా భుజాన వేసుకొని మన ప్రజల సమస్యలను పరిష్కరించాలని మనం ఒక ధ్యేయంతో ముందుకు అడుగు వేస్తున్నాం. ఆ స్ఫూర్తితోనే మనం ఒక పాంప్లెట్ కూడా తయారు చేశాం. ఈ పాంప్లెట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి, ప్రతి మండలానికి, ప్రతి పల్లెకు ఇది చేరేటట్లు చూస్తాం. ఈ పాంప్లెట్ ద్వారా మనం చెప్పేది ఏమంటే, ప్రజలను కోరుతున్నాం, ఏ సమస్యలు ఉన్నా, ఏ సబ్జెక్టు ఉన్నా, ఏది ఉన్నా కూడా ప్రైమ్ 9 వారికి మీరు ఫోన్ చేసి మాకు చెప్పండి. మా రిపోర్టరు వస్తాడు మీ దగ్గరికి, మీ సమస్యలను హైలైట్ చేస్తాం, మీ సమస్యలను అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యలను మేము పరిష్కరిస్తాము, పరిష్కరించడంలో చేయూతనిస్తాము అని కూడా మీకు భరోసా ఇస్తున్నాం ప్రైమ్ 9 ద్వారా. కాబట్టి మీరందరూ కూడా, ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ప్రైమ్ 9ను ఆదరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నమస్తే. ప్రైమ్ 9 ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి వచ్చిన మన స్టాఫ్ రిపోర్టర్స్ అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం. కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు నిజం ఇదే మా ఇజం మనం తీసుకుని వెళుతున్నాం. కాబట్టి మన సమస్య మీది పరిష్కార దిశలో మేము ప్రయత్నం చేస్తాం. అంటే పర్సనల్ సమస్యలు కాదు, ప్రజలకి ఉపయోగపడే సమస్యలు. ఈ సమస్యలను మనం ఎలాగా తీసుకున్నామో ఈ సమస్య అంతా పరిష్కార దిశలో మనం తీసుకెళ్ళి ప్రజల సమస్యలన్నీ తీసుకెళ్ళి ప్రభుత్వానికి మనం దృష్టికి తీసుకెళ్తాం. దాని పరిష్కార మార్గానికి మీరు భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళాలి. ఇది మన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం. దీంట్లో వీళ్ళందరూ దేన్ని కాంటాక్ట్ చేసినా మీకు ఇక్కడ కంట్రోల్ రూమ్ పెడతాం. ఈ కంట్రోల్ రూమ్ అంతా మీకు డైవర్ట్ చేస్తాం. మనం ఏదైతే చెప్తున్నామో మాటలు చెప్పడం కాదు, పనులు చేసి చూపించాలి. దానికి ఉదాహరణ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైమ్ 9 ప్రేక్షకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రైమ్ 9 ఒక వినూత్న ఒరవడికి శ్రీకారం చుడుతుంది. ప్రజల దగ్గర ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని సమాజానికి ఉపయోగపడే సామాజిక బాధ్యతగా ప్రైమ్ 9 తీసుకుని వారి సమస్యలకి పరిష్కారాన్ని దిశగా ప్రైమ్ 9 కృషి చేయబోతుంది. ఇందుకోసం మా నెంబరు
ఏ కార్యాలయం దగ్గరైనా ఎక్కడైనా జనసమూహం ఉన్న చోటల్లో కూడా మా ప్రైమ్ 9 ఒక సమాచారం పూర్తిగా ఉంటుంది. ఆ సమాచారం తెలుసుకొని మీరు ఎక్కడ ఎలాంటి సామాజికమైన ప్రజా సమస్యల మీద స్పందించి కాల్ చేసినట్లయితే మేము వెంటనే వాటిని పరిష్కార దిశగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అది పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తాం. రండి, అందరం కలిసి పనిచేద్దాం, సమాజాభివృద్ధికి కృషి చేద్దాం. థ్యాంక్ యూ. ప్రైమ్ 9 వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. శాటిలైట్ న్యూస్ ఛానల్ చరిత్రలోనే తొలిసారిగా ఒక సాహసం చేయబోతున్నాం. సమస్య మీది, ఫోకస్ మాది అనే నినాదంతో మీ అందరి ముందుకు రాబోతున్నాం. ప్రతి పౌరుడు, బాధ్యత గల పౌరుడు, ప్రతి పౌరుడు కూడా మీ దగ్గర ఉన్న సమస్యని మా దృష్టికి తండి. అది పరిష్కరించే దిశగా మా యాజమాన్యం అయితేనే, మా సిబ్బంది అయితేనే, మేమైతేనే, మా రిపోర్టర్లు అయితేనే అందరం కూడా కృషి చేస్తాం. ఈ ఒరబడి ఎక్కడ కూడా గతంలో ఎన్నడూ లేదు. కానీ ప్రజాశ్రేయస్ కోరి ప్రైమ్ 9 ప్రజా గొంతుకగా ముందుకు రాబోతుంది. అందువల్ల దయచేసి మీ వ్యక్తిగత సమస్యలు కాకుండా ప్రజా సమస్యలను ఏమున్నా సరే మీరు తెలియజేయండి. తప్పనిసరిగా పరిష్కార మార్గం చూపించేందుకు మేము ముందుంటాం. థ్యాంక్ యూ. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా ఎలక్ట్రానిక్ ఛానల్ ఎప్పుడు ఏ ఛానల్ తీసుకురానటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రైమ్ 9 ఈరోజు లాంచ్ చేయడం చాలా ఆనందదాయకం. అది ప్రధానంగా ప్రేక్షకులకు అండ ప్రైమ్ 9 పేరుతో సమస్య మీది, ఫోకస్ మాది అనే ఒక నినాదంతో ఇకపై జిల్లాల వారీగా కూడా ఈ యొక్క పాంప్లెట్ను ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు కూడా దీన్ని మేము పొందుపరుస్తాం. ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రైమ్ 9 అనేక సమస్యల పట్ల ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిలో ఈరోజు ప్రధానంగా ఈ యొక్క కంట్రోల్ రూమ్ సంబంధించినటువంటి ఒక ఫోన్ నెంబర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. మీ సమస్య ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యను నేరుగా ఏదైతే హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ యొక్క నెంబర్కి మీరు పంపితే వాళ్ళు మాకు జిల్లాలో ఉన్నటువంటి మా యొక్క స్టాఫ్ రిపోర్టర్స్ పంపుతారు. దీని మీద వెంటనే మేము క్షుణ్ణంగా ఏదైతే గ్రౌండ్ రియాలిటీలో ఉన్నటువంటి నిజమైనటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని మేము మా ప్రైమ్ 9 ఛానల్ తరపున మీకు న్యాయం చేస్తాం, మీకు భరోసా ఇస్తామని తెలియజేస్తూ మరోసారి ప్రైమ్ 9 యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రైమ్ 9 వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు ప్రైమ్ 9 తరపున చేశాం. ప్రజలకి సంబంధించిన సమస్యల మీద పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేశాం. మరింతగా కూడా మీకు చేరువు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే మా యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉన్న నుంచి పట్టణ స్థాయిలో వరకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయడం, మీకు ఇబ్బంది కలిగించేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మాత్రం పూర్తిగా కూడా వాటిని రెక్టిఫై చేసే విధంగా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రధానంగా ఇప్పటివరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం వ్యక్తిగత సమస్యలు కాకుండా సమాజానికి ఉపయోగపడే సమస్యలు, అదేవిధంగా కూడా మీ గ్రామాలకు సంబంధించి, మీ పట్టణానికి సంబంధించి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేమైతే తక్షణం కూడా స్పందిస్తాము. అదేవిధంగా కూడా మా యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో కూడా మీకు భరోసాగా ఉంటుంది. అదేవిధంగా కూడా మేము ఎవరైతే జిల్లా రిపోర్టర్లుగా ఉన్నామో మేమంతా కూడా మీ సమస్యల మీద ఖచ్చితంగా కూడా పోరాటం చేస్తాం. మీ సమస్యలు సార్ట్అవుట్ అయ్యేంత వరకు కూడా మీ అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. ప్రైమ్ 9 వీక్షకులకు మరియు శ్రేయాభిలాషులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి అలాగే భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రైమ్ 9 ఇదే మాయిజం అనే కాన్సెప్ట్తో కూడా ఇప్పటికీ అనేక సందర్భాల్లో కూడా ప్రజలకి వెళ్ళి అనేక సమస్యలను కూడా పరిష్కారం చేయడం దిశగా వెళ్ళడం జరిగింది. అలాగే ఈసారి మరో కొత్త ఒరవడికను ప్రైమ్ 9 యాజమాన్యం కూడా ప్రజల సమస్యలను తీసుకొచ్చేందుకు కూడా ఒక కొత్త సమస్య మీది అలాగే ఫోకస్ మాది అనే విధంగా కూడా ఈరోజు ఒక పోస్టర్ను లాంచ్ చేయడం జరిగింది. అలాగే మా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే యాజమాన్యం ఇచ్చినటువంటి కరపత్రాలను కూడా పూర్తిస్థాయిలో
మారుమూల గ్రామాలు ఏదైనా గ్రామాలన్నిటికి చేర్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలను బయటికి తీసుకొచ్చి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా మా ఉమ్మడి కడప జిల్లా టీం తరఫున అందరూ కూడా మేమందరం కూడా పోరాడతామని చెప్తున్నాం. అలాగే ఇక్కడ అనవసరంగా ఎవరు ఫోన్లు చేయకుండా ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవి మాత్రమే తీసుకొస్తే ఏదైతే యాజమాన్యం నుంచి మాకు ఫోన్ వస్తుందో ఆ ఫోన్ కాల్ ఆధారంగా కూడా పూర్తిస్థాయిలో కూడా మేము మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను కూడా పరిష్కరించేందుకు మా ఉమ్మడి కడప జిల్లా టీం కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైమ్ 9 ప్రేక్షక దేవుళ్ళకి నా నమస్కారాలు. ముఖ్యంగా మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రైమ్ 9 మొదటి నుంచి నిజం ఇదే మా నిజం అంటూ కొత్త వరడితో పూర్తిగా దాదాపు 6 ఏళ్ళుగా పూర్తిగా ప్రజల ముందుకైతే ఏ సమస్య ప్రజలకు వచ్చినా ముందు ఉండి ప్రైమ్ 9 ప్రశ్నించింది. ఆ తర్వాత కొత్త ఒరవడిది ఏదైతే ఇప్పుడు సమస్య మీది ఫోకస్ మాది. అంటే మీకు ఏదైనా సమస్య కలిగితే ఒకవేళ ఆ రాజకీయ నాయకుల నుంచి కావచ్చు, ముఖ్యంగా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మొదటగా మీ గొంతుగా వినిపించేందుకు మీ ప్రైమ్ 9 మేము ముందుంటుంది. మొదటగా ఎవరిని అయినా ప్రశ్నించేందుకు ప్రైమ్ 9 మేము ముందుంటాం. పూర్తిగా మీకోసం మేము పోరాడతాం అని మీరు ఇది గుర్తుంచుకోండి. ఇట్లు మీ సునీల్. అల్లూరు జిల్లా ప్రజలందరికీ ప్రైమ్ 9 వీక్షకులందరికీ ప్రైమ్ 9 ఛానల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జిల్లాలో ప్రైమ్ 9 మీద మీరు చూపిస్తున్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞత కలిగి ఉంటాం. మీ సమస్య ఏదైనా సరే, ఏ అర్ధరాత్రి అయినా సరే ప్రైమ్ 9కు తెలియజేస్తున్నందుకు ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఛానల్ తరఫు నుండి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి చోట కూడా ఒక పాంప్లెట్ అంటించబడి ఉంటుంది. అందులో నెంబర్లకి మీ సమస్య ఏదైనా, అంటే గ్రామాల్లో కానీ ప్రజా సమస్యలు కానీ అందరికీ ఉపయోగపడే సమస్యలు ఏమైనా సరే ఈ నెంబర్ కాల్ చేసి చెప్పేదైతే ప్రైమ్ 9 మీకు ఎప్పుడు అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేసుకుంటున్నాను. ప్రైమ్ 9 ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పటివరకు తనదైన శైలిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రైమ్ 9 మరో కొత్త కార్యక్రమంతో మీ ముందుకు వస్తోంది. అదే సమస్య మీది ఫోకస్ మాది. మేము తెలియజేసినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కనుక ఫోన్ చేసి మీ సమస్యను ఏదైతే ప్రజలకు సంబంధించిన సమస్య ఉందో దాన్ని తెలియజేసినట్లయితే ఆ సమస్య పరిష్కారానికి ప్రైమ్ 9 కృషి చేస్తుందని కూడా తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులందరూ కూడా, ప్రేక్షకులంతా, శ్రోతలు వీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి మీ సమస్యను తెలియజేయండి. మీ సమస్యను పరిష్కరించే దిశగా మేము కృషి చేస్తామని తెలియజేస్తాం. ధన్యవాదాలు. ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షక దేవుళ్లకు శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే ప్రైమ్ 9 కొత్త ఒరవడికైతే శ్రీకారం చుట్టింది, సమస్య మీది ఫోకస్ మాది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే దిశగా అయితే తొలి అడుగు వేయబోతుంది. దీనికి అందరూ సహకరిస్తారని చెప్పని కోరుకుంటున్నాము. రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే సచివాలయం ఉందో, సచివాలయంలో ఏ అధికారి అయినా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ ఐఏఎస్ కలెక్టర్ లాంటి వ్యక్తులు ఎవరైనా సరే తమని వేధించినా కానీ, లేదు డబ్బులు అడిగినా కానీ దానిపై మీరు మాకు ఆ సమస్యలు ఏమున్నా కూడా మాకు తెలియజేయండి. దానిపై మేము పెద్ద ఎత్తున ఫోకస్ చేసి మీకు తగిన న్యాయం జరిగేలాగా ప్రైమ్ 9 అయితే తొలి అడుగుతో ముందుకు వస్తుంది. అందరూ ఆదరిస్తారని చెప్పని కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా ప్రైమ్ 9 ప్రేక్షక వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. యాజమాన్యం తీసుకున్నటువంటి ఒక నూతన విధానానికి ఖచ్చితంగా జిల్లా రిపోర్టర్లైన మేమందరం కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. ప్రత్యేకంగా ఏదైతే ఇటు సమస్య మీది ఫోకస్ మాది అనేటువంటి ఒక అంశం విభిన్నంగా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ప్రైమ్ 9 అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ వస్తుంది. మరొక కొత్త విధానం ఏదైతే ఇటు యాజమాన్యం తీసుకుంటూ వస్తుందో దానికి ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అటు విజయవాడలో కూడా ప్రత్యేకంగా ఈ సమస్యల మీద ఏదైతే అటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక రకాలైనటువంటి సమస్యల మీద అటు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం. యాజమాన్యం ఇచ్చినటువంటి ఈ టాస్క్ను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామంటూ కూడా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా ప్రైమ్ 9 ప్రేక్షకులకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పటి వరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా
ప్రజలు సమస్యల మీద పోరాటం చేస్తున్న ప్రైమ్ నైన్ మరో కొత్త దానికి కొత్త ఆలోచనకైతే మాత్రం అడుగు వేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సమస్య మీది ఫోకస్ మాది అనే కాన్సెప్ట్ మీద ప్రైమ్ నైన్ 2026 సంవత్సరంలో కొత్త వినూత్నమైన ఆలోచనతో వస్తున్నాం. దీనికి సంబంధించి గల్లీ నుంచి ఏదైతే ఉందో ఢిల్లీ దాకా ప్రజల సమస్యల మీద ఇప్పుడు దాకా పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు కింద అట్టడుగు వర్గాల బడుగు బలహీన వర్గాల సమస్యల నుంచి జిల్లా కేంద్రంగా మేము ప్రతి సమస్య మీద మీకు అండగా నిలుస్తాం. మీ ప్రతి సమస్య మీద మేమిచ్చిన ఈ బ్లోచర్ ఏదైతే ఉందో దీని మీద మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే ప్రతి సమస్య మీద మా టీం కాకినాడ జిల్లా టీం వ్యాప్తంగా కూడా మీ సమస్య మీద మేము ఫోకస్ పెట్టి సమస్య పరిష్కారం అయ్యే వరకు మీకు తోడుగా ఉంటామని చెప్తున్నాం. ముందుగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదైతే ప్రైమ్ నైన్ వినూత్నంగా 2026 తోటి సమస్య మీది ఫోకస్ మాది అనే కార్యక్రమానికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకైతే ఎక్కడ సమస్య ఉన్నా కూడా దీనికి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ తోటి సమస్యలపైన మీరు మాకు కాల్ చేస్తే మా ఉమ్మడి ఆదిలాబాద్ టీం మీకు వెంటనే పరిష్కార దిశగా ముందుకు వెళ్తాము. అదేవిధంగా ఎలాంటి సమస్య ఉన్నా వ్యక్తిగత సమస్యలకు కాకుండా ప్రజా సమస్యలపైన ఫోకస్ చేస్తుంది. దీనికి మేము ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ టీం అందరం ప్రైమ్ నైన్కు తోడ్పడి ఉంటామని తెలియజేస్తున్నాం. ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు, ప్రైమ్ నైన్ న్యూస్ కుటుంబ సభ్యులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంతకాలం కూడా నిజం ఇదే మా ఇజం అనే నినాదంతో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక సమస్యలను ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచినటువంటి ఛానల్గా పేరొందింది. ఇప్పుడు మరొక కొత్త కార్యక్రమంతో సమస్య మీది ఫోకస్ మాది అంటూ ప్రైమ్ నైన్ పేదలకు అండగా నిలవబోతా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రైమ్ నైన్ న్యూస్ కథనంగా మారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పేదల సమస్యలను తీర్చే విధంగా ప్రైమ్ నైన్ కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రైమ్ నైన్ తీసుకొచ్చినటువంటి నెంబర్ను కూడా మీకు చెప్తున్నా, 7416363377. ఈ నెంబర్ పేదల గుండెల్లో నిలిచి ఈ నెంబర్ పేదలకు ఎప్పుడు అండగా ఉండి పేదల సమస్యలు తీర్చేందుకు ఉంటుందని ఆకాంక్షిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో ఈ పాంప్లిమెంట్ను తీసుకెళ్లి ఈ నెంబర్తో అనేక సమస్యలు బయట తీసుకొచ్చి మేడారం కుగ్రామం నుంచి కాకతీయుల జిల్లా నుంచి మొత్తం కూడా అనేక సమస్యలు, తండాలు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అనేక పల్లెల్లో ఉన్నటువంటి సమస్యలను ప్రైమ్ నైన్ న్యూస్ కథనం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పేదలకు ప్రైమ్ నైన్ అండగా నిలబోతున్న కొత్త కార్యక్రమాన్ని యువత కావచ్చు, గ్రామీణ ప్రాంతాల ప్రజలంతా కూడా ఆదరిస్తామని చెప్తాం. యువతకు కూడా ఒక పిలిపిస్తాం. యువత అంతా కూడా అనేక గ్రామాలలో అభివృద్ధి జరగాలి, ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకురావాలని కూడా వాట్సాప్ గ్రూపులలో మెసేజ్ చేయడం కావచ్చు, అనేక మంది చర్చలు చేస్తారు. కానీ ఇప్పుడు ప్రైమ్ నైన్ కొత్త వేదికను, కొత్త అవకాశాన్ని మీకు గ్రామంలో ఇస్తూ ఉంది. ఈ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో మా ఉన్నటువంటి టీం అంతా అక్కడికి చేరుకొని ఆ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి ప్రైమ్ నైన్ కథనాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను తీర్చింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఇలానే ప్రైమ్ నైన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తిరుపతి, ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్. థ్యాంక్ యూ ఆల్. సమస్య మీది ఫోకస్ మాది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా సరే నిజాయితీగా, ధైర్యంగా, నిర్భయంగా, భయపడకుండా ప్రైమ్ నైన్ ఇస్తున్నటువంటి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ మీరు ఫోన్ చేయడానికి ఇబ్బంది పడినా సరే ఒక చిన్న మెసేజ్ చేయండి. మేమే మీకు రీచ్ అవుతాం, మీ సమస్యను పరిష్కరిస్తాం. మా యాజమాన్యం ప్రైమ్ నైన్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రజా సమస్యల లక్ష్యంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ నూతన కార్యక్రమానికి ప్రైమ్ నైన్ న్యూస్ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్రజలు నిత్యం ఆ సమస్యలతో సతమతమయ్యేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం, ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ని ప్రైమ్ నైన్ న్యూస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మీరు ఫోన్ చేసి మీ సమస్య ఏది, ఆ సమస్యను హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తే దానికి సంబంధించినటువంటి అంశం పైన మేము మీ వద్దకు వచ్చి ఆ సమస్యకు సంబంధించినటువంటి అంశం పైన ఫోకస్ చేసి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ప్రైమ్ నైన్ ప్రేక్షకులు అనడం కంటే అఖిల తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరికీ మేము ఒక సందేశం ఇస్తున్నాం. మీరందరూ ప్రైమ్ నైన్ అభిమానులుగా మారిపోండి. కొత్త ప్రేక్షకులు తయారవ్వండి.
మీ సమస్య ఏదైతే ఉందో అది ఈ టోల్ ఫ్రీ నెంబర్కి చెప్తే వెంటనే మా టీం, మా దగ్గర ఉన్నటువంటి చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ కానీ, చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కానీ, అలాగే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి కాల్ సెంటర్ టీం కానీ వెంటనే మీకు ఒక రెస్పాన్స్ ఇస్తుంది, పలానా వాళ్ళు దీన్ని టేకప్ చేస్తున్నారు అని. అలాగే అక్కడ వెళ్ళి వచ్చాక కూడా ఒక రెస్పాన్స్ని ఇస్తుంది. ఇలా టోటల్గా ఇది ఒక నవశకానికి మనం నాంది పలుకుతున్నాం. నేను ఎన్నో ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లో చేశాను. ఇది కొత్త ఒరవడి, ఇది నవశకానికి నాంది పలుకుతోందని చెప్తున్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 30 సెకండ్స్లో. 1985లో చిత్తూరు జిల్లాలో వరదయ్యపాలెం అనే ఒక ఏరియాలో నేను కంట్రిబ్యూటర్గా ఎంటర్ అయినప్పుడు ఆ రోజు ఆ పేపర్ని చూపించి ఆ పేపర్ ఎడిటర్ వచ్చారు అనేవాళ్ళు. నేను ఎడిటర్ ఏంటి, నేను కంట్రిబ్యూటర్ కదా అనుకున్నాను. నాకు ఒక రెడ్ కార్పెట్ స్వాగతం పలికేవాళ్ళు. అక్కడ సమస్యలన్నింటినీ ఒక పేపర్ మీద, స్లిప్ మీద రాసి పెట్టేవాళ్ళు. ఆ నెక్స్ట్ డే నుంచి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయ్యేది. వాళ్ళకి వెంటనే ఒక వారం రోజుల్లో ఆ పేపర్లో పడేది, వెంటనే పరిష్కారం కనబడేది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఆ రోజు నేను ఒక దేవుళ్ళలాగో, లేకపోతే ఒక ఆత్మ బంధువులాగో, లేకపోతే వాళ్ళని ఆదరిస్తున్నటువంటి ఒక అన్నదమ్ముళ్లాగో కనిపించిన పరిస్థితిని నేను చూశాను. ఈ ఒరవడిని మళ్ళీ మనం తీసుకొస్తున్నాం. ప్రైమ్ 9 ఇందుకోసమే పనిచేస్తుంది. అవసరమైతే ఇలాంటి విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఇక్కడున్న టీం కానీ, మన CEO గారి ఆధ్వర్యంలో టీం కానీ ప్రతి అంశాన్ని కూలంకుషంగా పరిశీలిస్తుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, మనకు వచ్చిన ప్రతి కంప్లైంట్ డేటాబేస్లో ఎంటర్ అవుతుంది. దాని సక్సెస్ రేట్ ఎంతో చూపిస్తాం. మనం ఇప్పుడు టోటల్గా AI ఆధారిత నెట్వర్క్ని డెవలప్ చేస్తున్నాం. ఆ రకంగా పనిచేస్తుందని చెప్తున్నాం. ప్రేక్షకులు కూడా గుర్తించాలి, మీరు ఇచ్చినటువంటి సమస్య మా డేటాబేస్లో ఉంటుంది, మీ నెంబర్ ఉంటుంది, మీకు రెస్పాన్స్ వస్తుంది, దీంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటో కూడా తెలియజేస్తుంది. ఇది ఒక కొత్త ఒరవడి. ఒక రకంగా చెప్పాలంటే సమాజ బాధ్యతని ప్రైమ్ 9 స్వీకరిస్తుంది. మీరందరూ ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ప్రయోజనం చేకూర్చే దిశగా మా నెట్వర్క్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్నో వార్తా ఛానళ్ళు ఉన్నాయి, ఎన్నో సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, అన్నీ కూడా సమాచారం ఇస్తూ ముందుకెళ్తున్నాయి. కానీ సమస్యను పరిష్కరించే దిశగా ఎవరు కూడా ఆలోచనలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం పేరే సమస్య మీది ఫోకస్ మాది. ఎందుకు ఇక్కడ ఫోకస్ మాది అంటున్నారంటే, ఎక్కడో ఒక మారుమూల ఒక వీధిలో ఒక లైట్ ఎలగలేదు అనేటటువంటి విషయాన్ని సెక్రటరేట్లో కూర్చున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చూడగలిగినటువంటి పరిస్థితుల్లో అదే మారుమూల పక్కన ఉన్నటువంటి ఒక సమస్యని చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి చూపించే బాధ్యతని ప్రైమ్ 9 న్యూస్ తీసుకుంటుంది. సో ఈ బాధ్యత ద్వారా ఇది కేవలం ఒక ఉద్యమం కాదు, ప్రజా సమస్యల మీద ఒక పోరుబాట. ఈ సమస్యలన్నీ కూడా సహేతుకంగా ఉండాలి. అంతేకాకుండా వ్యక్తిగతమైనటువంటి సమస్యలు లేకుండా, అలాగే నలుగురికి ఉపయోగపడేటువంటి సమస్యలను కేవలం సమస్య తీసుకొని వదిలేయకుండా మీరు ఇచ్చేటటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచి, మీ వివరాలను కూడా గోప్యంగా ఉంచి ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించి ఆ పరిష్కార మార్గాన్ని కూడా మీకు తెలియజేసే విధంగా ఈ నెట్వర్క్ పనిచేయబోతోంది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఛానల్ మేనేజ్మెంట్కి, అలాగే చైర్మన్ గారికి, డైరెక్టర్ గారికి, మా ప్రీతమ CEO గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ప్రైమ్ 9 న్యూస్లో అనేకం వస్తాయని చెప్పేసి మాటిస్తూ రాజు, ప్రైమ్ 9 న్యూస్. జనరల్గా మీడియా అంటే ఎంతసేపు కాంట్రవర్సీసో లేకపోతే వేరే ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తుంది, ఏదో వివాదం సృష్టించి కొంత టీఆర్పీ గేమ్ ఆడుతుందేమో. కానీ ప్రైమ్ 9 అనేది ఆ రేస్లో లేదు. ప్రైమ్ 9 అనేది ప్రజల వెంట ఉండాలని కోరుకుంటుంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము ఉండాలని చెప్పే ప్రయత్నమే చేస్తుంది. చాలా ఛానల్స్కి భిన్నంగా వ్యవహరిస్తున్నాము. మీకు ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మరొక విషయం క్లారిటీగా ఏంటంటే, చాలామంది మీకు చెప్తాం కానీ మళ్ళీ మా పేరు బయటకు లేకపోతే మాకు లోకల్గా ఇబ్బంది అవుతుంది, ఒక ఎమ్మెల్యే పైన కంప్లైంట్ చేయాలంటే మాకు రాజకీయంగా సమస్యలు వస్తాయంటే అలాంటిది ఏమీ ఉండదు. మీకు సంబంధించిన సమాచారం ఎక్కడా ఎవరికీ తెలియదు. మా జిల్లా రిపోర్టర్కి కూడా దానికి సంబంధించినంతవరకు ఎంత సమాచారం ఇవ్వాలో అంత ఇస్తాము. పూర్తిగా ఇక్కడ సంబంధించినంత వరకు డేటా సెక్యూర్గా ఉంటుంది. మీ సమస్య పరిష్కారం కావడానికి మేము ప్రయత్నిస్తాం తప్ప దాని ద్వారా వేరే వివాదాన్ని మాత్రం సృష్టించము. ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకోండి. ఏ సమస్య అయినా తీసుకురండి, వ్యక్తిగత సమస్యలు తప్ప ప్రజా సమస్యలు ఏదైనా, అది చిన్న సమస్య కావచ్చు, రాష్ట్రాన్ని శాసించే సమస్య కావచ్చు, ఏ అంశమైనా మేము పరిష్కరిస్తాము. మా టీము వెళ్తుంది, మేము వెళ్తాము, అధికారులను నిలదీస్తాము. ఎందుకు ఎంతకాలం నుంచి ఈ సమస్య పరిష్కారం కావట్లేదు, కాలయాపన ఎందుకు జరుగుతుంది, సెక్రటరియట్ నుంచి
మండల స్థాయి వరకు ఎక్కడ లోపం ఉందో అన్ని అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అవుతుందని మీకు ఒక డేటాబేస్ కూడా ఉంటుంది. మీరు ఇచ్చిన కాంప్లైంట్కి సంబంధించి రెస్పాన్స్ ఏ రకంగా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం. సమస్య మీది, ఫోకస్ మాది. సాధారణంగా ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా వార్తల్ని ప్రజలకు అందించడానికి మాత్రమే పరిమితం అవుతాయి. ఇందులో ప్రైమ్ 9 మొదటి నుంచి ప్రజాపక్షం ఉంటూ వస్తుంది. ఇది ఒక మెట్టు. ఇప్పుడు ప్రైమ్ 9 మరో మెట్టు ముందుకు వేస్తోంది. అది సమస్య మీది, ఫోకస్ మాది. అంటే ప్రజా సమస్యల పరిష్కారంలో మరో అడుగు ముందుకు వేస్తూ ప్రైమ్ 9 సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 7416363377 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలు కాకుండా సమాజానికి సంబంధించిన ఏ సమస్యలనైనా ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మీరు రిపోర్ట్ చేయండి. తెలుగు రాష్ట్రాల నలుమూలలో ఉన్న మా ప్రతినిధులు మిమ్మల్ని రీచ్ అవుతారు. సమస్య పరిష్కారం కోసం మీ తరపున ఫైట్ చేస్తారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజా సమస్యల పట్ల ప్రైమ్ 9 పోరుబాట ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇప్పుడు నూతన వరవడికి శ్రీకారం చుట్టిన ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ సమస్య మీది, ఫోకస్ మాది అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే గతంలో మనం మైదాన ప్రాంతం నుంచి మొదలుకొని ఏజెన్సీ ప్రాంతం వరకు అనేక సమస్యలను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా అదే తరహాలో ఇప్పుడు నూతన వరవడికి శ్రీకారం చుడుతూ గ్రామీణ ప్రాంతాలకు కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ఇప్పుడు కొత్త కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. అయితే ఈ ఆలోచనకు మనం ప్రతి ఒక్కరికి, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా మరొక్కసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.